జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది, తెలివితో సాధించుకుంది సంతోషాన్నిస్తుంది, కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, జూన్ 9, 2025, సోమవారం. తిథి త్రయోదశి, ఉదయం 9:35 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం విశాఖ, మధ్యాహ్నం 3:31 వరకు, తదుపరి అనురాధ. యోగము శివము, మధ్యాహ్నం 1:09 వరకు, తదుపరి సిద్ధము. కరణం తైతుల, ఉదయం 9:35 వరకు, తదుపరి గరజి. రాత్రి 10:38 వరకు, తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:39, చంద్రోదయం సాయంత్రం 5:06, చంద్రాస్తమయం తెల్లవారుజామున 4:25. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7:12 నుండి 8:50 వరకు, యమగండం ఉదయం 10:29 నుండి మధ్యాహ్నం 12:07 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 1:45 నుండి 3:23 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:33 నుండి 1:25 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:10 నుండి 4:02 వరకు, వర్జము రాత్రి 7:56 నుండి 9:42 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 5:41 నుండి 7:28 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 12:33 వరకు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:50 వరకు. శుభ గడియలు ఉదయం 9:35 నుండి 10:25 వరకు, తిరిగి సాయంత్రం 4:05 నుండి 6:58 వరకు. జూన్ 9, సోమవారం. ఈ రోజు ఉన్న తిథి త్రయోదశి, ఉదయం 9:35 వరకు, తదుపరి చతుర్దశి. త్రయోదశి మంచిది, తదుపరి వచ్చే చతుర్దశిని మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. ఇంకా మధ్యాహ్నం 3:31 వరకు ఉన్న విశాఖ నక్షత్రం మిశ్రమ నక్షత్రం. సోమవారం విశాఖ నక్షత్రం కలయికతో యమగంట యోగం ఏర్పడుతుంది. ఇది ప్రయాణాలకు అనుకూలమైన యోగం కాదు. తదుపరి వచ్చే అనురాధ నక్షత్రం సోమవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనిని శుభ సమయాల్లోనూ సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ఉదయం 8:50 వరకు తులా రాశిలోను, తదుపరి వృశ్చిక రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 8:50 వరకు మీన రాశి వారికి, తదుపరి మేష రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 8:50 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు
వృషభం, మిథునం, కన్యా, వృచ్చికం, మకరం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: హనుమంతుడు వాయుదేవుని వరం వలన జన్మించాడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: హనుమంతుడి గురువు ఎవరు? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: 1964వ సంవత్సరంలో భారత 2వ ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి గారు నియమితులయ్యారు. భారత స్వాతంత్ర సమరయోధులు ఆచార్య ఎన్జి రంగా గారి వర్ధంతి. భారతీయ చిత్రకారులు ఎంఎఫ్ హుస్సేన్ గారి వర్ధంతి. భారత తొలి మహిళా పోలీసు అధికారిని, సామాజిక కార్యకర్త కిరణ్ బేడి గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 9 సోమవారం. దినఫలాలు: ఒక్క మాటలో మేషరాశి అవసరానికి అండగా నిలబడతారు. వృషభ రాశి లాభం ఉంటుంది. మిథున రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. కర్కాటక రాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. సింహరాశి రాబడి ఉంటుంది. కన్యా రాశి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. తులారాశి కార్యజయం ఉంటుంది. వృశ్చిక రాశి చేపట్టిన పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. ధనుస్సు రాశి శుభవార్త వింటారు. మకర రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. కుంభరాశి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటమే మేలు చేస్తుంది. మీన రాశి సుఖమైన జీవనం ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.